ఓం నమ శివాయ. నందీశ్వరునికి కోరికలు చెవిలో ఎలా చెప్పాలో చెప్తానండి. నందీశ్వరునికి కోరికలు చెవిలో ఎలా చెప్పాలి అంటే, శివాలయంలో శివునితో పాటు నందీశ్వరునికి కూడా పూజలు అందుకుంటూ ఉంటాడు. శివాలయానికి వెళ్తామండి. వెళ్ళినప్పుడు నందీశ్వరుడి దగ్గర దండం పెట్టేసుకొని శివాలయం లోపలికి వెళ్తాము శివుణ్ణి దర్శించుకోవడానికి. నంది చెవిలో ఏమైనా కోరికలు చెప్తే వాటిని శివుని వద్దకు చేరవేస్తుందని భక్తుల నమ్మకం. వెళ్ళంగానే నందీశ్వరునికి గుడి చుట్టూరు ప్రదర్శనలు చేస్తాము. ముందుగా వినాయక స్వామికి దండం పెట్టుకొని ఒక 3 గుంజీలు అనేది తీసి, తర్వాత శివాలయం చుట్టూరు ఒక 3 లేక 5 లేక 7, 9 ప్రదర్శనలు అనేది చేస్తాము. చేసి తరువాత నందీశ్వరుడి దగ్గరకు వచ్చి ధ్వజస్తంభాన్ని దర్శించుకొని నందీశ్వరునికి దండం పెట్టుకొని లోపలికి అనేది వెళ్తాము. కోరికలు చెబితే వాటిని శివుని వద్దకు చేరవేస్తుందని భక్తుల విశ్వాసం. అంటే మనం ఏమన్నా కోరికలు కోరుకున్నాం అనుకో, నందీశ్వరుని దగ్గర చెబితే శివయ్యకు అందుతాయని నమ్మకం అన్నమాట. నందీశ్వరునికి కుడివైపున కూర్చొని లేక నిలబడి 2 కొమ్ముల మధ్యన బొటన వేలు, చూపుడు వేలు ఉంచి ఎడమ చేయి తోకపై పెట్టి ఆ వేళ్ల మధ్య నుంచి శివయ్యను చూడాలి. నందీశ్వరునికి దగ్గరికి వెళ్ళి కోరికలు చూస్తూ చెప్పకుండా చెవిలో చూపుడు వేలు, బొటన వేలు పట్టుకొని నందీశ్వరుని కొమ్ముల మీద ఉంచి ఆ మధ్య నుంచి తోకపై ఎడమ చేయి పెట్టేసి మధ్య నుంచి శివయ్యను అనేది చూడాలి. ఆ తరువాత నంది కుడి చెవిలో ఓం అని 7 సార్లు లేక 5 సార్లు చెవిలో అనేది ఓంకారం చెప్పాలి. ఆ తరువాత కోరికలు ఏవైతే కోరుకుంటామో అప్పుడు 5 సార్లు చెప్పిన తరువాత కోరికలు ఏమేమి కోరుకుంటామో అప్పుడు చెప్పాలి. ఫస్ట్ ఓంకారం చెప్పాలి. ఓం అని చెప్పేసి ఒక 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు అయినా చెప్పొచ్చండి. అంటే అంత టైం ఉండదు కదా, జనాలు వస్తూ ఉంటారు కాబట్టి ఒక 3 సార్లు చెప్పుకోవచ్చు, లేక 5 సార్లు ఓంకారం చెప్పుకున్న తర్వాత మనం ఏమైతే కోరికలు అనుకుంటామో అప్పుడు చెప్పాలి స్వామికి, నందీశ్వర స్వామికి. అప్పుడు శివయ్య దర్శనం కోసం వచ్చాము, మాకు ఆ పరమేశ్వరుని దర్శనం అయ్యేలా చూడు స్వామి అని చెవిలో అనేది చెప్పాలి. ఫస్ట్ ఓంకారం చెప్తాము, ఓం అని. తర్వాత కోరికలు ఏం కోరుకుంటామో చెప్తాము. ఆ తర్వాత ఆ పరమేశ్వరుని దర్శనం అయ్యేలా చూడు స్వామి అని నందీశ్వరునికి చెబితే దర్శనం మంచిగా అయ్యేలా చూస్తాడని మనకి నమ్మకం అన్నమాట. స్వామి చెవిలో చెప్తాం. తరువాత శివయ్య దర్శనానికి వెళ్ళాలి. అప్పుడు నందీశ్వరుడు మనం అనుకున్న కోరికలు శివయ్యకి అందేలా చేస్తారు. శివయ్య మనం అనుకున్న కోరికలు తీరుస్తాడు అని నమ్మకం అన్నమాట. శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదర్శనలు చేస్తాము, వినాయక స్వామికి దండం పెట్టుకుంటాం, కాలభైరవుని దర్శించుకుంటాము. ఆ తరువాత ఏమైనా గుడిలో ఇంకా విడిగా ఏమన్నా దేవుళ్ళు విగ్రహాలు కానీ, దేవుళ్ళు కానీ దర్శనం చేసుకుంటాము, ప్రదర్శనలు చేస్తాము, విభూది దర్శించుకుంటాం. విభూది పెట్టుకుంటే ఐశ్వర్యదాయకం అంటారు కదా, విభూతిని నుదుటిన రోజు అయినా ధరించవచ్చు. ఆ తరువాత ప్రదర్శనలు చేసి నందీశ్వరునికి చెవిలో ఏవైతే కోరికలు అనుకుంటామో ఆ కోరికలు చెప్పి శివాలయం లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం అనేది చేసుకుంటాము. చేసుకొని బయటికి వచ్చిన తర్వాత శివాలయం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మారేడు దళమో పుష్పమో ఏదో ఒకటి ఇస్తారండి. ఇచ్చిన వెంటనే తీసుకొచ్చేసి మళ్ళీ అది చండీశ్వరుని దగ్గర అయినా నందీశ్వరుని దగ్గర అయినా పెట్టి దండం అనేది పెట్టుకోవాలి. ఇంటికి అనేది తీసుకురాకూడదు. మారేడు దళమైనా
తీసుకురాకూడదు అని ఏమి లేదు, అలా పెట్టేసి దండం పెట్టుకుంటే మంచిదండి. కొంతమంది ఏమో తీసుకొచ్చుకుంటారు, కొంతమంది అక్కడే ఉంచేసి వస్తారు. ఎక్కువ శాతం శివాలయానికి వెళ్ళిన వాళ్ళు మారేడు దళాలు ఏమన్నా ఇస్తే నందీశ్వరుడి దగ్గర పెట్టేసి ఇంటికి వస్తారు. ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అనేది షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.